సరే మాకు కేసులు జైళ్లు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను ఒక్క నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్ లో ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు, అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి కేతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి ఓట్లు అడిగిర్రు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టిరు. సరే జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, టాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు అటు తిరగొద్దు, రిస్ట్రిక్షన్స్ మాకు. సరే భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్